బిడ్డ అరెస్ట్పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? మేము మొదటి నుంచి కూడా అది అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు మేము మొదటి నుంచి కూడా కేసీఆర్ అదే అడుగుతాం, ఎందుకు స్పందిస్తలేవు? సొంత బిడ్డ జైలు పోతే కనీసం పరామర్శించలేనటువంటి దీన స్థితిలో ఉన్నవా? ఇక్కడ పద్మారావుకు టికెట్ ఇవ్వడానికి సమయం ఉంటుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను జాయిన్ చేయించుకోవడానికి సమయం ఉంటుంది, ఇలా రాజకీయాలు చేయడానికి సమయం ఉంటుంది, ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెట్టడానికి సమయం ఉంటుంది, ఇలా నవ్వుకుంటూ అనేక రకాల ఎంజాయ్ చేయడానికి సమయం ఉంటుంది. కానీ ఈరోజు అరే బిడ్డ పాపం అక్కడ పోయింది, తను తప్పు చేసిందో ఉప్పు చేసిందో పక్కన పెడితే సొంత కన్న బిడ్డ కదా, తనకు కనీసం మోరల్గా మద్దతు ఇద్దాం కదా, ఢిల్లీ పోయి కలుద్దాం కదా అనేటువంటి సోయి కూడా లేనటువంటి చాతగాని దద్దమ్మ ఈ కేసీఆర్ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సొంత బిడ్డ పోతే కూడా పట్టించుకోలేదు, రేపు కార్యకర్తలు పోతే ఏం పట్టించుకుంటాడా, మీ నాయకులు పోతే ఏం పట్టించుకుంటాడా? కనీసం సోయి ఉండద్దా? సొంత బిడ్డకే విలువ ఇస్తలేడు, మీకే విలువ ఇస్తాడా? ఆయనకు రాజకీయం, అధికారం, హోదా, డబ్బు తప్ప ఈ పిచ్చి తప్ప వేరే ఏ పిచ్చి లేదు దానికి. అరే బంధువులు ఉన్నారు, సొంత భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనరాళ్ళు ఉన్నారు, ఒక బంధాలు ఏర్పరచుకోవాలనే సోయి లేనటువంటి చాతగాని దద్దమ్మ ఈ కేసీఆర్ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ అరెస్ట్పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? మేము మొదటి నుంచి కూడా అది అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు మేము మొదటి నుంచి కూడా కేసీఆర్ అదే అడుగుతాం, ఎందుకు స్పందిస్తలేవు? సొంత బిడ్డ జైలు పోతే కనీసం పరామర్శించలేనటువంటి దీన స్థితిలో ఉన్నవా? ఇక్కడ పద్మారావుకు టికెట్ ఇవ్వడానికి సమయం ఉంటుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను జాయిన్ చేయించుకోవడానికి సమయం ఉంటుంది, ఇలా రాజకీయాలు చేయడానికి సమయం ఉంటుంది, ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెట్టడానికి సమయం ఉంటుంది, ఇలా నవ్వుకుంటూ అనేక రకాల ఎంజాయ్ చేయడానికి సమయం ఉంటుంది. కానీ ఈరోజు అరే బిడ్డ పాపం అక్కడ పోయింది, తను తప్పు చేసిందో ఉప్పు చేసిందో పక్కన పెడితే సొంత కన్న బిడ్డ కదా, తనకు కనీసం మోరల్గా మద్దతు ఇద్దాం కదా, ఢిల్లీ పోయి కలుద్దాం కదా అనేటువంటి సోయి కూడా లేనటువంటి చాతగాని దద్దమ్మ ఈ కేసీఆర్ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సొంత బిడ్డ పోతే కూడా పట్టించుకోలేదు, రేపు కార్యకర్తలు పోతే ఏం పట్టించుకుంటాడా, మీ నాయకులు పోతే ఏం పట్టించుకుంటాడా? కనీసం సోయి ఉండద్దా? సొంత బిడ్డకే విలువ ఇస్తలేడు, మీకే విలువ ఇస్తాడా? ఆయనకు రాజకీయం, అధికారం, హోదా, డబ్బు తప్ప ఈ పిచ్చి తప్ప వేరే ఏ పిచ్చి లేదు దానికి. అరే బంధువులు ఉన్నారు, సొంత భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనరాళ్ళు ఉన్నారు, ఒక బంధాలు ఏర్పరచుకోవాలనే సోయి లేనటువంటి చాతగాని దద్దమ్మ ఈ కేసీఆర్ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.